ప్రధాని నరేంద్ర మోదీ ప్రతి నెల నిర్వహిస్తున్న మన్ కీ బాత్ కార్యక్రమం ప్రపంచ దేశాలకు స్ఫూర్తిదాయకంగా నిలుస్తుందని బీజేపీ సీనియర్ నాయకులు గుండాల గోపీనాథ్ రెడ్డి అన్నారు. ఆదివారం జరిగిన మన్ కీ బాత్ కార్యక్రమాన్ని గుండాల గోపీనాథ్ రెడ్డి ఆధ్వర్యంలో బీజేపీ నాయకులు వీక్షించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ మనసులోని భావాలను తెలియజేస్తూ దేశంలోని అన్ని ప్రాంతాల ప్రజలతో ప్రత్యక్షంగా మాట్లాడే మన్ కీ బాత్ కార్యక్రమాన్ని దేశవ్యాప్తంగా మంచి ఆదరణ లభిస్తోందన్నారు. ప్రతి నెల చివరి ఆదివారం జరిగే మన్ కీ బాత్ కార్యక్రమాన్ని తాము తప్పకుండా వీక్షిస్తున్నామని, ప్రధానమంత్రి కొత్త విషయాలను తెలియజేస్తున్నారని తెలియజేశారు. మన్ కీ బాత్ కార్యక్రమం స్ఫూర్తిదాయకమంటున్నారు. ఈ కార్యక్రమంలో బీజేపీ నాయకులు గుండాల గోపీనాథ్, తొండమనాటి సుబ్రహ్మణ్యరెడ్డి, స్థానికులు కేఎన్ రాజా, చెంగల్రాయ ఆచారి, లోక ప్రభాకర్ నాయుడు, ముని లక్ష్మయ్య, వెంకటరత్నం, చెంగల్రాయలు, విగ్రహాల కళ్యాణి, మహేష్, పురోహితుడు సురేష్ స్వామి తదితరులు పాల్గొన్నారు. मैं बात कर रहा हूं गिरजा अम्मा जी की। इस मुलाकात के दौरान कुछ నేను ఏదైనా ట్రోఫీని శుభ్రపరుస్తున్నప్పుడు నేను ఆయన్ను ఆ ట్రోఫీ ఎక్కడ గెలుచుకున్నారు, ఈ పథకాన్ని ఎలా గెలుచుకున్నారు इससे बातचीत के दौरान मैंने महसूस किया कि मां भारती के प्रति उनका समर्पण इतना गहरा है। पिछले वर्ष ही चेन्नई का जय गोपाल गरोडिया हिंदू विद्यालय बहुत प्रमुख उनकी योगदान का संकल्प लिया। इसके लिए उन्होंने अपने सभी स्कूलों के स्टूडेंट्स को प्रेरित किया। उन्होंने बच्चों से कहा 365 रुपये जमा किए। इस छोटे छोटे योगदान से करीब 40 लाख रुपए इकट्ठा किए। जय श्री राम, जय भारत। ఈరోజు చివరి ఆదివారం అంటేనే శ్రీ నరేంద్ర మోడీ గారి మన్ కీ బాత్ అనే కార్యక్రమం ప్రతి ఒక్క భారతీయుడు గుండెల్లో పాతుకుపోయిన ఒక గొప్ప కార్యక్రమం. ఈ మన్ కీ బాత్ కార్యక్రమంలో ఈరోజు మేమందరూ పాల్గొనడం జరిగింది. ఈ మన్ కీ బాత్ కార్యక్రమంలో మాకు ప్రధానమంత్రి గారు తెలియజేసింది క్రీడా ప్రతిభ మరియు శీతాపానీయాలు ఈ ఎండ వేసవి కాలంలో మనం తీసుకోవాల్సిన జాగ్రత్తలు, మనం స్వదేశీ వస్తువులనే మనం వాడి అటువంటి శీతాపానీయాలనే మనం తీసుకోవాలని కూడా కోరుతున్నారు. మరియు మన దేశానికే ప్రత్యేకమైన మన మామిడి పండ్లు గురించి కూడా మోడీ గారు ఈరోజు మాకు చర్చించుకున్నారు. మనం ఈ క్రీడా ప్రతిభల్ని కానీ ఆయన చెప్పిన సీతాపాలనాలు మరియు మామిడి పండ్లు వీటి గొప్పతనాల గురించి మేము చాలా అనుభూతి పొందాము. వీటినన్నీ కూడా మనం ప్రధానమంత్రి గారి మనసులోని మాటలు ఈరోజు తెలుసుకున్న విషయాలు. జై శ్రీరామ్, జై భారత్. ప్రతి నెల చివరి ఆదివారం మన్ కీ బాత్ కార్యక్రమం మన గౌరవ ప్రధాని నరేంద్ర మోడీ గారి మనసులోని మాట మన్ కీ బాత్ కార్యక్రమం ప్రతి నెల చివరి ఆదివారం సప్తగిరి ఛానల్లో డీడీలో వస్తుంది. మేము తప్పకుండా వీక్షిస్తున్నాము. దీనిలో ఎన్నో మంచి విషయాలు, దేశంలో జరుగుతున్న అనేక విషయాలను మనకు ఈ మన్ కీ బాత్ కార్యక్రమంలో మన ప్రధాని గారు మనతో పాలు పంచుకుంటారు. ఈరోజు కూడా ఎన్నో విషయాలు మనకి తెలియపరిచారు. ముఖ్యంగా బాలబాలికలకు ప్రత్యేకమైన శిక్షణ ఇచ్చి వారిని అన్ని రంగాల్లో ముందుండే విధంగా చదువులో ప్రోత్సహించాలని తెలియజేశారు. బాలబాలికలే రేపు మన దేశ అభివృద్ధికి నాంది అని తెలియజేశారు. ముఖ్యంగా ఇప్పుడు ఎండాకాలము మామిడి పండ్లు వల్ల ప్రయోజనాలు, వ్యవసాయంలో మామిడి రైతు ముఖ్య పాత్ర పోషిస్తున్నారన్నారు. వాళ్ళని అప్రిషియేట్ చేశారు. ఒక్కొక్క ప్రాంతంలో ఒక్కొక్క మామిడి పండు రంగు, రుచి ఈ విధంగా లభిస్తున్నాయి అన్ని ప్రాంతాల్లో. మన ప్రాంతంలో కూడా బంగినపల్లి, తోతాపూరి ఇలాంటి పండ్లు లభిస్తున్నాయి. అందువల్ల ప్రతి ఒక్కరూ మామూలుగా దేశీయ పానీయాలని ఈ ఎండాకాలంలో వాడితే
చాలా మంచిదన్నారు. ప్రతి ఒక్కరూ వారి వారి ప్రాంతానికి తగ్గట్టుగా కొన్ని చోట్ల పంజాబ్ అలాంటి చోట లస్సీ ఎక్కువ తాగుతారు. మన ప్రాంతంలో నన్నారు ఇలాంటివి వారి వారి వంటింట్లో సామాన్లతోనే ఈ పానీయాలు తయారు చేసుకుని తాగితే ఆరోగ్యానికి మంచిదన్నారు. మన దేశీయ